జీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల ఆదివారం రోజున జరిగే మెగా జాబ్ మేళలో నిరుద్యోగులు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల యువతీ యువకులు పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీపీసీసీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పరశురాములు కళ్యాణ మండపం అశోక్ నగర్ కాలనీలో జాబ్ మేళా ఇంటర్నేషనల్ కంపెనీస్ వారు జీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న అందరూ నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ జాబ్ మేళాకు మీ వద్ద ఉన్న 10 సర్టిఫికెట్ల నుండి డిప్లొమా, ఎంసీఏ, ఎంఎస్ వరకు సర్టిఫికెట్లతో హాజరై క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. స్వాగతం, సుస్వాగతం. అందరికి కూడా శుభోదయం. మన కామారెడ్డి నియోజకవర్గంలో ఎవరైతే 10th పాస్ అయ్యి ఉండి డ్రాప్అవుట్ అయినటువంటి వాళ్ళు మరియు ఇంటర్ పాస్ అయినటువంటి వాళ్ళు, డిగ్రీ, పీజీ, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు, డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు, ఇంకా వొకేషనల్ గ్రూప్స్ అంటే హ్యాండ్ మేకింగ్ సంబంధించినటువంటి, బ్యూటిషియన్ సంబంధించినటువంటి యువతి యువకుల గురించి మనం అంటే జీసీఆర్ ట్రస్ట్ ద్వారా గతంలో మేము చేసినటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కావచ్చు, సామాజిక సేవా కార్యక్రమాలు కావచ్చు, వాటితో పాటు ఈ నెల 22వ తారీఖు ఆదివారం రోజు నాడు కామారెడ్డి న్యూ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి పరశురాములు ఫంక్షన్ హాల్ వేదికగా చేసుకొని జీసీఆర్ ట్రస్ట్ ద్వారా సుమారు ఒక 4,886 ఉద్యోగాల గురించి అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతున్నది. ఇందుకు గాను మన జీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 22 కంపెనీలతోని సంప్రదింపులు జరిపాము. ఇందులో మల్టీనేషనల్ కంపెనీస్, ఫార్మా కంపెనీస్, టెలికాం కంపెనీస్, దీంతో పాటు మిగతా ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా అప్రోచ్ కావడం జరిగింది. సానుకూలంగా స్పందించి గతంలో ఎన్నడూ కూడా కామారెడ్డి నియోజకవర్గం స్థాయిలో అంటే కేవలం కామారెడ్డి నియోజకవర్గ యువతి యువతలకు సంబంధించినటువంటి ఇటువంటి జాబ్ మేళా అంటే ఉద్యోగ సంబరం ఇంతవరకు కూడా ఎన్నడూ చేయలేదు. ఈరోజు జీసీఆర్ ట్రస్ట్ ద్వారా మేము అందరం కూడా సమైక్యంగా దీన్ని విజయవంతం చేయాలని, అదేవిధంగా కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సదుద్దేశంతో దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. కావున కామారెడ్డి నియోజకవర్గం మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు అందరూ కూడా మా ఈ జీసీఆర్ ట్రస్ట్ ద్వారా నిర్వహించేటువంటి ఉద్యోగ మేళాలో వాళ్ళు డైరెక్ట్ కూడా స్కానర్ ద్వారా వాళ్ళ అప్లికేషన్స్ ఆన్లైన్ కూడా మాకు పంపించవచ్చు. దాదాపు నిన్న మధ్యాహ్నం 2 గంటలకు మనము పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ 2 గంటల నుండి ఇప్పటి వరకు సుమారు ఒక 160 అప్లికేషన్లు కూడా ఆన్లైన్ ద్వారా మనకు వచ్చినాయి. చాలా సంతోషము. ఇప్పటి నుండి ఇంకొక 9 రోజుల గడువు ఉన్నది. మనకు ఆఫ్లైన్ ద్వారా, ఆన్లైన్ ద్వారా కూడా అప్లికేషన్ స్వీకరిస్తాము. మనకు మొత్తం సుమారు 2,000 మంది నిరుద్యోగులు ఇందులో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఉద్యోగ మేళాలో నిరుద్యోగులు ఉద్యోగం రావడం వల్ల మధ్యతరగతి మరియు కింది స్థాయి కుటుంబాలు, వాళ్ళ కుటుంబ పోషణ అయినటువంటి భారమైనటువంటి కుటుంబాలు కూడా దీని ద్వారా లబ్ధి పొంది వారి యొక్క జీవనం మరగడ స్థాయి మంచి
విధంగా ముందుకు సాగాలనే ఆలోచనతోని ఒక చక్కటి సదుద్దేశంతో ఈ కార్యక్రమం అనేటువంటిది ఏ పార్టీలకు కానీ ఏ వ్యక్తులకు కానీ కుల మతాలకు అతీతంగా ఇది నిర్వహించడం జరుగుతుంది. కావున కామారెడ్డి నియోజకవర్గ యువతి యువకులు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇందులో 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, ఇంజనీర్, ఐఐటి ఎవరికైనా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా వినియోగించి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అందరికీ కోరుకుంటున్నాము. ఇటువంటి నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగ మేళ అనేటువంటిది గతంలో ఎన్నడూ కూడా జరపలేదు. మా జీసీఆర్ ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం, ఈసారి ఒక 15 days లేట్ అయింది, ప్రతి సంవత్సరము ఫిబ్రవరి నెలలో కండక్ట్ చేస్తాము. ఈ ఏదైతే 2026లో చేస్తున్నామో అదే విధంగా 2027, 28, 29, 30 కంటిన్యూ కూడా ఈ జాబ్ మేళ అనేటువంటిది కంటిన్యూ చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కామారెడ్డి నియోజకవర్గ మరియు పరిసర ప్రాంతాల నిరుద్యోగులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.